నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం హస్మత్పేటలో అయితే ఉన్నాం. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఏదైతే అక్రమంగా కట్టిన బిల్డింగ్లను కూడా కూలుస్తూ ఉంది. సో ఇదే విధంగా చూసుకుంటే పెద్దవాళ్ళ అంటే ఏదైతే బడాబాబులు కానీ పేదవాళ్ళు అందరికీ కూడా కూలుస్తూ ఉంది. సో మరి ఇదే క్రమంలో చూద్దాం. ఇక్కడ మనం హస్మత్పేట పక్కన బోయిన్ చెరువు దగ్గర అయితే ఉన్నాం. బోయిన్ చెరువు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నీ కూడా ఇల్లులన్నీ కూడా కూలుస్తూ ఉంది. సో నోటీసులు కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. సో మరి మనం అదే ఏరియాలో అయితే ఉన్నాం. మరి మాట్లాడదాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బాధితులు ఉన్నారు. దాంతోపాటు కొంతమంది వాళ్ళు బీజేపీ లీడర్స్ కూడా వచ్చారు. వాళ్ళకి మద్దతుగా వాళ్ళ సమస్యలు ఎంత తెలుసుకొని వాళ్ళకి ఏదైనా భరోసా ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇక్కడికి రావడం అయితే జరిగింది. మరి మాట్లాడదాం వాళ్ళతో పాటు. అన్న నమస్తే అన్న. సో అయితే చూసుకుంటే హైడ్రా దూకుడు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. పేదవాళ్ళకి కానీ అట్లా సడన్గా నోటీసులు ఇవ్వకుండా కూలుస్తూ ఉన్నారు బిల్డింగ్లని. సో మరి ఏం చెప్పదు? యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ బోయినపల్లిలో బోయినపల్లి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఒక 8-10 రోజుల నుంచి గత 8-10 రోజుల నుంచి అయితే మా బోయినపల్లిలో ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. చాలామంది నిరుపేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక 60-70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. హైడ్రా అంటే బడాబాబులను వదిలేసి నిరుపేదలను టార్గెట్ చేసుకోవడం అయితే సమస్య కాదు. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము. ఇప్పుడు వీళ్ళు ఒక 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు అప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటారు. వాళ్ళని వదిలేసి ఇక్కడ ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేసింది. ఆ కబ్జా చేసిన స్థలాలను వదిలేసి వీళ్ళు నిరుపేదలను టార్గెట్ చేసుకొని వీళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ మీకు కట్ట మీద చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ జయలక్ష్మి గార్డెన్ ఉంది. దాదాపు ఒక 8-10 ఎకరాలు కబ్జా అయింది. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఏం మాట్లాడతారు? వాళ్ళకి అవగాహన లేని మాట్లాడుతారు. ఇక్కడ వాళ్ళ గత 10 సంవత్సరాల వాళ్ళ ఆయాంలోనే కబ్జా జరిగినాయి. ఏది ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ కానీ ఇంకా షాదుల వెంచర్ కానీ అక్కడ కబ్జాలని. ఇక్కడ వీళ్ళని ఎందుకు టార్గెట్ చేసినా అర్థమైతే లేదు. వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళు గత దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నోళ్ళు. వీళ్ళకు 80% వీళ్ళని తీస్తే వీళ్ళకి నోటీసులు వచ్చాయి. నోటీసుల మీద ఖచ్చితంగా నోటీసులు వాపసు తీసుకోవాలి. లేకపోతే మా భారతీయ జనతా పార్టీ తరఫున కానీ మా ఎంపీ ఈటల రాజేంద్ర ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మేము అడ్డుకుంటాము. మేము 80% ఇక్కడ వీళ్ళని మాత్రం కదిలించే ప్రసక్తి లేదు. వీళ్ళకి మేము అందరం మద్దతుగా ఉంటాము. వీళ్ళను కదిలిస్తే మేము ఊరుకునే లేదు. ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్తున్నాము, మీరు బడాబాబులను వదిలేసి ఈ నిరుపేదలను టార్గెట్ చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు సమస్య? వీళ్ళ నిరుపేదల ఉసురు తగిలితే మీ ప్రభుత్వము మొత్తం కుప్పగూలిపోతుంది. మీకు వీళ్ళ పేదల ఉసురు తగులుతుంది. మేము చెప్పదలుచుకుంది ఒకటే, నిరుపేదలను ఎప్పుడు కూడా టార్గెట్ చేయొద్దు, నిరుపేదల జోలికి రావద్దు. ఒకవేళ నిరుపేదల జోలికి వచ్చినా ఏ ప్రభుత్వం కూడా మనగడ చెందిన చరిత్ర లేదు. అంటే ఇదంతా చెరువుకు సంబంధించిన ల్యాండ్, దీనంతా కబ్జా చేసుకున్నారు కాబట్టి మేము కూలుస్తున్నాము, నోటీసులు ఇస్తామని చెప్పేసి ప్రధానంగా హైడ్రా చెప్తుంది. కొంతమంది అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఏంది నిజంగా ఇది కబ్జా గురైన ల్యాండ్ ఎలా అయితే వీళ్ళ సొంత ల్యాండ్? మరి వీళ్ళ ఇది ఇప్పుడు కాదు, 70-80 సంవత్సరాల క్రితము ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళకి ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. వీళ్ళు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది 25 కోట్లు చెరువు కట్టకు మంజూరు చేసి ఈ చెరువు కట్ట నిర్మాణం చేసిర్రు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేసిర్రు. నిర్మాణం చేసిన తర్వాత నిర్మాణం బయట ఉన్న జాగాలు వీళ్ళ జాగాలు ఎట్లా ఎఫ్టీఎల్లో ఉంటాయి? ఇప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళు చెరువు కట్టేసిండ్రు, క్లోజ్ చేసుకున్నారు, వాకింగ్ ట్రాక్ ఏర్పడేసారు. దాని తర్వాత మళ్ళీ ఇది అవగాహన ఉండి చేస్తుర్రా, అవగాహన లేక చేస్తుర్రా? రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అధికారులు కూడా అంతా చూసుకునే చేస్తారు కదన్న. ఇప్పుడు అది మరి అదంతా తెలిసి మరి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? నోటీసులు ఇవ్వడం సమంజసం కాదు. దీని మీద మేము మొన్న కలెక్టర్ గారు కూడా చెప్పినాము, మన ఎంఆర్ గారు కూడా చెప్పినాము. వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా ఇక్కడ నుంచే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెంచే వరకు ఊకోము. వీళ్ళ జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్లకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వాళ్ళ పొద్దున కూడా రంగనాథ్ గారు జయలక్ష్మి గార్డెన్ సందర్శించారని మాకు సమాచారం వచ్చింది. అట్లాంటి వాళ్ళు టార్గెట్ చేయండి. వాళ్ళు నిజంగా వాస్తవాన్ని కూడా 7 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళకి కబ్జా చేసారు. ఏది ఆ జయలక్ష్మి గార్డెన్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ వీళ్ళు గత 70-80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి వాళ్ళ ట్యాక్సే ఉంది. 50-20 సంవత్సరాల నుంచి పట్టిన ట్యాక్స్ ఉంది వాళ్ళది. అప్పటి నుంచి వీళ్ళను కదిలిస్తా అంటే ఎట్లా సమస్య అవుతుంది? దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. వీళ్ళ జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అవసరం అంటే ఏ బుల్డోజర్లు వచ్చినా దానికి అడ్డగా లేదు. మా భారతీయ జనతా పార్టీ మేము అడ్డుకుంటాము. మేమే అడ్డం ఉంటాము అవసరం అనుకుంటే. థ్యాంక్ యూ.